ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సో హ్యాపీ న్యూ ఇయర్లో నేను ఆల్రెడీ ఒక కూర చేసేసాను, ముద్దకూర, అరటికాయ ముద్దకూర. చాలా బాగా వచ్చింది. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి లాస్ట్లో నిమ్మకాయ పిండి ఎక్కువ పోపు వేసుకుని చేశాను అనమాట. సో ఎంత అరటికాయ కూర, ఏ ముద్దకూర చేసినా సరే ఫ్రై అయితే కావాలి మా ఇంట్లో. సో అరటికాయ ఫ్రై అంటే మహాప్రాణం, నాకు కూడా చాలా ఇష్టం లేండి. వాళ్ళ పేరు చెప్పుకుని మనం తినేస్తూ ఉంటాం, అది కామనే కదా. సో అరటికాయలు మాత్రం నేను బాండీలో నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిపోయాక ఇంగు వేసుకున్నాను, కొంచెం ఇంగు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలాగ చూసారు కదా, ఇంత డీప్ ఫ్రై చేసేస్తున్నాను. మంచిగా మన అరటికాయ ముక్కల్ని ఇలా స్లైసెస్గా తరుక్కోండి, ఇలా సర్కిల్గా తరుక్కుని ఇలా డీప్ ఫ్రై మంచిగా చేసుకోండి, అప్పుడే బాగుంటాయి. అసలు లేకపోతే అసలు టేస్టీగా ఉండవు. ఇలా ఎంత బాగా వేగితే ఇంక ఎలాంటి పిండి పెట్టడం అవసరమే లేదు. మీ బియ్యం పిండి వేయడం కానీ శనగపిండి ఏమీ వేయక్కర్లేదు. మా ఇంట్లో చాలా ఇష్టం అండి. సో ధనియాల జీలకర్ర పొడి మాత్రం వేసేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకోండి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి కారం కూడా చూసుకుని ఎంత వేస్తే బాగుంటుందో అంతే వేసేసుకోండి. చూసారు కదా, ఇలా వేయించేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది. మా ఇంట్లో అయితే పిల్లలకి చాలా ఇష్టం. నాకు కూడా అరటికాయ ఫ్రై అంటే ఎందుకో చాలా ఇష్టం. నేను చెప్పలేను, అంత ఇష్టం. ఆలూ ఫ్రై ఎంత ఇష్టపడతాను, అరటికాయ ఫ్రై కూడా ఇష్టపడతాను. బట్ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకేమీ వేసుకోక్కర్లేదు. మీరు ధనియాల జీలకర్ర పౌడర్ లేకపోతే నో ప్రాబ్లం, అది వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇలా వేయించేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకును అది ఉప్పు కారం వేసేసుకోండి చాలు. ఇంగు వేసుకోవాలని ఇష్టం లేకపోయినా అది కూడా వేసుకోక్కర్లేదు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలని లేకపోయినా అది కూడా వేసుకోక్కర్లేదు. జస్ట్ ఉప్పు కారం కరివేపాకు ఉంటే చాలు. ఇలా వేయించేసుకుంటే క్రిస్పీగా వేయించుకుంటే అదొకటి మాత్రం చెప్తాను, క్రిస్పీగా వేయించేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. తగినంత నూనె వేసుకుని వేయించేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. చేసుకుంటారు కదా, ఇది చూసాక చేసుకోకపోతే నేను చాలా బాధపడతాను. తప్పకుండా చేసుకోండి. బాయ్ అండి.